బెజవాడలో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. పెళ్లి కాని ప్రసాద్ని టార్గెట్ చేసుకుని పెళ్లి మోజుతో ముఠా వ్యాపారం చేస్తోంది. ఒంటరి మహిళలు, కుటుంబ పోషణ కష్టంగా మారిన మహిళలను టార్గెట్ చేసి వారికి డబ్బుల ఆశ చూపుతున్నారు. పెళ్లి పిల్లలున్న వివాహితులతో యువకులకు వివాహం చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ మహిళలకు మాత్రం 30,000 రూపాయలు ఇచ్చే మిగతా డబ్బులు కేటుగాళ్లు నొక్కేస్తున్నారు. పెళ్లి పేరుతో మోసపోయామని యువకులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఇప్పటికే విజయవాడలో వారం రోజుల్లో 2 ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, శ్రీదేవి, ముఖ్యంగా ఏదైతే విజయవాడలో ఒక కొత్త తరహా దందాను మోసాన్ని కూడా కొంతమంది ఒక ముఠా టార్గెట్ చేసింది. ఏదైతే విజయవాడ వ్యాప్తంగా ఎవరైతే ఒంటరి మహిళలు, అదేవిధంగా ఏదైతే కుటుంబ పోషణార్థం ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు, పెళ్ళైనటువంటి మహిళల్ని టార్గెట్గా ఈ దందాను ప్రారంభించారు. ముఖ్యంగా ఎవరైతే పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైతే ఈ మ్యారేజ్ బ్యూరోల ద్వారా అదేవిధంగా పెళ్లి చేస్తామంటూ కూడా ఒక కొత్త తరహా దందాను, ఒక కొత్త తరహా యాప్ను, వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఈ పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో వారికి మహిళలను ఎరగా వేసి ఆశ చూపించి పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి వారిని కూడా ఈ దందాలోకి తీసుకొస్తున్నారు. ఆ మహిళలు ఎవరైతే కుటుంబ పోషణార్థం వారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తరహా విధానాన్ని తీసుకొని వచ్చి వారికి ఒక 30,000 డబ్బులు ఇచ్చి దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఆ యువకుల దగ్గర నుంచి వీరందరూ కూడా స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా విజయవాడలో ఇది ఇప్పుడు 2వ కేసు ప్రధానంగా నమోదైంది. దీనిపైన ప్రత్యేకంగా ఇప్పటికే పోలీసులు దృష్టి సాధించారు. అంటే ఇలాంటి ముఠాలు ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ దందాలు ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దృష్టి సాధించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ 2 నుంచి 3 లక్షలు తీసుకున్నటువంటి ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా కూడా పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ ఒక 2 కేసులు అయితే నమోదైనాయి. దీనిపైన ఇంకా ఎంతమంది ఉన్నారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీస్ శాఖ విజయవాడ నగర పరిధిలో ఇలాంటి ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేటువంటి దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సాధించింది. అంటే ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా కుటుంబ పోషణార్థం ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బు ఆశ చూపించి అదేవిధంగా వారి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి ఒక మాయమాటలు చెప్పి ఈ యొక్క దందాను కొంతమంది ఇప్పటికే ప్రారంభించారు. దీంట్లో అసలు చాలామంది ఎవరెవరు అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దృష్టి సాధించినట్లు కూడా తెలుస్తుంది. వారికి ఒక 30 నుంచి 50,000 రూపాయల లోపు వారికి అదైతే మహిళలు అయితే ఉన్నారో ఆ మహిళలకు మిగతా ఈ డబ్బు అంతా కూడా వీరే స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి 2 కేసులు అయితే విజయవాడలో ప్రధానంగా నమోదైనాయి. ఇంకా ఎన్ని కేసులు ఇలాంటి విధానంలో ఎన్ని కేసులు ఉన్నాయనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దృష్టి సాధించబోతున్నారు. దీనిపైన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా కొంత సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ 2 కేసులు కూడా ఎక్కడే నమోదయ్యాయి. ఎందుకంటే అటు యువకులు అదేవిధంగా ఈ మహిళలు వివరాలు ఇంకా కూడా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా పోలీసులు వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి సాధించినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగినటువంటి జాగ్రత్తలు అటు యువకులు కూడా అంటే త్వరగా కూడా అంటే ఇంట్లో చూసినటువంటి వివాహ సంబంధాలను మాత్రమే చేసుకోవాలి. బయట వచ్చేటువంటి మ్యారేజ్ బ్యూరోలు కావచ్చు, లేదా ఇంకోటి కూడా అటు తల్లిదండ్రుల పర్యవేక్షణలో జరగాలి. కేవలం సొంత నిర్ణయాలు వద్దు అనేది ప్రధానంగా పోలీసులు కూడా కొంత హెచ్చరిక జారీ చేశారు. దీంట్లో ఈ 2 కేసులు నమోదైనతో విజయవాడలో తాజాగా కొత్త తరహా మోసాన్ని కూడా అటు పోలీసులు ఛేదించారు. ఈ 2 కేసులను కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఫామ్ చేయాలనేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ దందా చేస్తున్నటువంటి ముఠాలను పట్టుకోవాలనేటువంటి దానిపైన కూడా బాధిత యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అటు పోలీస్ స్టేషన్లను అటు పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి మరి ఈ కొత్త తరహా దందాను ఏ విధంగా పోలీసులు అరికడతారు, బెజవాడ పోలీసులు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.